హాయ్ ఫ్రెండ్స్, హోలా అమిగోస్, వెల్కమ్ టు మెక్సికో తెలుగు ముచ్చట్లు ఛానల్. ఈరోజు అయితే మేము షాపింగ్కి వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నామంటే లాటిన్ అమెరికాస్ లార్జెస్ట్ స్టోర్స్కి వెళ్తున్నామండి. మాతో పాటు వచ్చేయండి చూద్దరు. సో ఫైనల్గా మేమైతే పార్కింగ్ స్లాట్కి వచ్చేసామండి. పార్కింగ్ చేసేసాము. సో నెక్స్ట్ అయితే మేము షాపింగ్ స్టార్ట్ అవుతున్నామండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనతో పాటు మన స్ట్రెస్ 1 స్ట్రెస్ 2 మనతోనే వస్తారండి. వాళ్ళు లేకుండా ఎక్కడికి వెళ్ళలేమండి. మన స్ట్రెస్తో పాటే వెళ్ళాలండి. ఫస్ట్ అయితే మేము సరుకులు కొనడానికి మామ కొనేహా దగ్గరికి వెళ్ళామండి. సో ఇందులో ఏమేమి దొరుకుతాయో చూపిస్తాను. ఇది పార్ట్ 1 అండి. నెక్స్ట్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా మీకు పార్ట్ 2లో చూపిస్తాను. ఎందుకంటే 2 కలిపితే పెద్ద వీడియో అయిపోతుంది. సో ఓవరాల్గా ఈ అబస్తోస్ అనే ప్లేస్ అనేది ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందండి. చాలా పెద్దదన్నమాట ఇది. సో దీంట్లో మామ కొనేహాకి వెళ్ళామండి. ఎంటర్ అవుతున్నాం. సో మా చిన్నబాబు నేను ఇక్కడికి వచ్చామండి. సో ఫస్ట్ అయితే ఇదంతా కూడా మనకి సీరియల్స్ అండి. సో మిల్క్లో వేసుకొని తింటాం కదా సీరియల్స్. సో దాంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయండి. ఇవన్నీ బొరుగులండి, మన దగ్గర ఉండేలాగా చిన్న చిన్న బొరుగుల సైజు ఉంటుంది. ఇక్కడ బనానా చిప్స్ కూడా దొరుకుతాయండి. సో ఇవన్నీ బిస్కెట్స్, ఆ సీరియల్ అంటే ఇక్కడంతా కూడా కేటగిరీ వైజ్ ఉంటుంది. సో ఇవన్నీ బిస్కెట్స్ ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రిహోల్ అండి. ఫ్రిహోల్ అంటే ఓట్స్ ఇవి. నెక్స్ట్ ఫ్రిహోల్ అంటే ఏంటంటే రాజ్మా అండి. సో రాజ్మాలో ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఇక్కడ ప్రోటీన్ చాలా ఎక్కువ తీసుకుంటారండి. సో మనకి రాజ్మా ఒకటే తీసుకుంటేనే మనకి ఓమ్మో ఇన్ని రకాలు ఉన్నాయా అనిపిస్తుందండి. అన్ని రకాల రాజ్మాలు దొరుకుతాయండి ఇక్కడ. సో దానికోసమే సపరేట్ కౌంటర్లో ఒక సెక్షన్ అంతా ఉంటుంది లైన్. ఈ నెక్స్ట్ ఇక్కడికి వచ్చామంటే ఇదంతా రైస్ సెక్షన్ అండి. రైస్లో డిఫరెంట్ బ్రౌన్ రైస్ కానివ్వండి, ఇది నార్మల్ రైస్, బ్రౌన్ రైస్, సో ఇంకా స్వీట్ కార్న్, ఎండబెట్టిన స్వీట్ కార్న్, సో డిఫరెంట్ రైసెస్ ఉంటాయండి. సో మనకి ఇక్కడ కినోవా రైస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈ రైస్కి సంబంధించినవన్నిటిని కూడా ఈ సెక్షన్ ఇది కినోవా రైస్ అండి. సో అంటే రోహో అంటే రెడ్ కలర్ కినోవా రైస్ అని. సో మనకి ఇలాంటివి రైస్కి సంబంధించిన సెక్షన్ అంతా ఒక పక్క ఉంటుందండి. సో మనకి ఏ వెరైటీ కావాలో చూసుకొని మనమే తీసుకోవాలండి. ఇక్కడ మిల్లెట్స్తో సహా ప్రతి ఒక్కటి చాలా దొరుకుతుంది. ఇదిగోండి మీహో అంటే మిల్లెట్స్ అని, వైట్ కలర్ మిల్లెట్స్ అని అనమాట. సో మనకు కవర్స్ ఉంటాయి, తీసుకొని వెయిట్ వేసుకొని మనమే తీసుకోవాలండి. మనకి ఎంత వెయిట్ కావాలో అవి మిషన్లో చూసుకుంటూ మనమే తీసుకుంటాం. సో ఇక్కడ వేరే తెలిసిన వాళ్ళు వచ్చేసరికి మా బాబు కొంచెం ముచ్చట్లు పెట్టాడు వేరే వాళ్ళతో. సో ఇది శనగపిండి అండి. సో ఇదంతా కనుక ఫ్లోర్స్ అంటే శనగపిండి కావచ్చు, మైదా కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇదంతా ఫ్లోర్స్ సెక్షన్ అండి. సో శనగపిండి కూడా బాగా దొరుకుతుందండి ఇక్కడ, ఎక్కువ యూజ్ చేస్తారనుకుంటా. సో నెక్స్ట్ ఇదంతా ఈ సెక్షన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ సెక్షన్ అండి. ఏంటంటే ఇక్కడ మనకి రాజ్మా కానివ్వండి, నెక్స్ట్ బుడ్డ శనగలు, అసలు చూసారు రాజ్మాలో పింక్ కలర్ రాజ్మా, బ్లాక్ కలర్ రాజ్మా, గ్రీన్ కలర్ రాజ్మా, లైట్ గ్రీన్ కలర్ రాజ్మా, ఇలాంటి చాలా రకాలు దొరుకుతాయండి. అవన్నీ కూడా ఈ సెక్షన్ అంతా కూడా మీకు రాజ్మా ప్రోటీన్ సెక్షన్ లాగా అనమాట. సో ఇది గ్రీన్ మూంగ్ దాల్ అండి. మన ఇండియా నుంచి వస్తుంది అనుకుంటా, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇండియన్ స్టోర్లో కొనుక్కోవడం బెటర్. ఇదంతా కూడా మనకి మూంగ్ దాల్, ఫ్రిహోల్, ఈ బుడ్డ శనగలు ఇవి సంబంధించిన సెక్షన్ ఉంటుంది అక్కడ. సో ఇటు రాగానే ఇదంతా బ్రెడ్ అనమాట. సో డిఫరెంట్ ఓట్స్ బ్రెడ్ కానివ్వండి, బ్రౌన్ బ్రెడ్, ఇవన్నీ దొరుకుతాయి. ఇది తోస్త దోశ అంటామండి. మనం తెలుగులో చెప్పుకోవాలంటే అప్పడాలు అంటారు. ఈ అప్పడాలు ఏం చేస్తారంటే కార్న్ ఫ్లోర్తో చేస్తారనమాట. వాటిని ఇక్కడ చాలా ఫేమస్. ఇది జొన్నలు అండి. రెడ్ కలర్ జొన్నలు బాగా దొరుకుతాయండి ఇక్కడ. సో నేను ఎప్పుడు తీసుకొచ్చుకుంటాను రెడ్ కలర్ దోశలు వేసుకోవడానికి రెడ్ కలర్ జొన్నలు ఎక్కువ తీసుకుంటానండి. సో ఇదంతా ఈ సెక్షన్ అంతా కూడా మనకి గ్రెయిన్స్కి సంబంధించిన సెక్షన్ అనమాట. మీహో అంటే ఏంటంటే రాగులండి. సో ఆ కలర్ రాగులు ఉన్నాయి. ఒకసారి నేను ట్రై చేస్తాను, నాకైతే నచ్చలేదు, అందుకని నేను తేవడం మానేశాను. సో సగ్గుబియ్యం కానీ, లైక్ పాప్కార్న్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా దాల్స్, అలాంటివన్నీ కూడా ఈ సెక్షన్లో దొరుకుతాయండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో చూసి మీకు ఏం కావాలన్నా వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. సో అవిసె గింజలు కూడా దొరుకుతాయండి చాలా బాగా. ఇదంతా ఏంటంటే సోయా సెక్షన్, ప్యాకింగ్ సెక్షన్స్ అనమాట. సో ఈ పక్క అంతా కూడా మనకి ఫ్లోర్స్ ఉంటాయండి కంప్లీట్గా. అంటే బియ్య పిండి కానివ్వండి, మొక్కజొన్న పిండి కానివ్వండి, కార్న్ ఫ్లోర్ కానివ్వండి. సో ఇవన్నీ డిఫరెంట్ అంటే కాంబినేషన్స్ కూడా డిఫరెంట్. కోకో, బియ్య పిండి విత్ కోకో ఉంటుంది, బియ్య పిండి వితౌట్ కోకో ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట. నేనైతే మెయిన్గా ఈ సెక్షన్లో పర్చేస్ చేసేదంటే ఉప్మా రవ్వ అండి. సో మన ఇండియాలో ఉప్మా రవ్వకి ఇక్కడ ఉప్మా రవ్వకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ ఉప్మా రవ్వ అయితే చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి మాకు. మేము జనరల్గా అయితే ఉప్మా ఇష్టం ఉండదు,
కానీ అబస్తోస్ నుంచి తెచ్చిన దాంతో చేసిన ఉప్మా రవ్వలు అయితే చాలా ఇష్టంగా తింటాం మేమైతే. సో ఇదంతా కూడా మనకి అర్థం కాదండి, స్పానిష్ వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటారు. సోయా చక్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉంటుంది. సో అటుపక్క సెక్షన్ అంతా కూడా నేను ఇందాక చూపించాను కదా మీకు, ఫ్లోర్ సెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మురుకులు అంటాం కదా, ఇంట్లో చేసుకుంటాం కదండి, కారపూస అని మురుకులు, అవి ఇక్కడ చాలా బాగా దొరుకుతాయండి. వీళ్ళు కార్న్ఫ్లోర్తో చేస్తారు ఆ మురుకుల్ని. సో ఇందులో కూడా మనకి చాలా వెరైటీస్ దొరుకుతాయి. అంటే పాలకూరతో చేసిన మురుకులని చూడడానికైతే రెడ్గా ఉంటాయి, కానీ అయితే అస్సలు కారం ఉండవండి. ఇవి రెడ్ కలర్లో, గ్రీన్ కలర్లో ఇలా ఉంటాయండి. ఇది చాలా 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 బాగుంటుందండి టేస్ట్. ఈసారి ఎప్పుడైనా అబస్తోస్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి. దీంట్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. అంటే బొరుగులు ముద్ద అంటాం కదా మనం చెప్పుకునేటప్పుడు, సో అలాగే ఉంటుంది. చాలా చాకోతో చేస్తారు, చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా, ప్రోటీన్. నెక్స్ట్ ఈ సెక్షన్ ఏంటంటే స్నాక్స్ సెక్షన్ అనమాట. సో ఈ స్నాక్స్ సెక్షన్ దగ్గర వీళ్ళు వేరుశెనక్కాయ పప్పులు చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారండి, చాలా ఫ్రీక్వెంట్గా తింటారు. సో ఇవన్నీ కూడా వేరుశెనక్కాయ పప్పులు, నెక్స్ట్ స్వీట్ కార్న్తో చేసినటువంటి స్నాక్స్ మాత్రమే ఈ రోలో ఉంటాయన్నమాట. సో దాంట్లో సాల్ట్ ఉన్నవి, సాల్ట్ లేనివి, ఇలాంటివి మొత్తం అంతా ఉంటాయి. నేనైతే మెయిన్గా ఇక్కడ పర్చేస్ చేసేది వేరుశెనక్కాయ అండి. సో కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్, 46 pesos ఉందండి. అదే సురియానాలో అలా వెళ్ళారంటే మీకు డబల్ ఉంటుంది కాస్ట్. సో ఇవే ఐటమ్స్ మనకి సురియానాలో, వాల్మార్ట్లో, ఇలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో దొరుకుతాయి. బట్ అక్కడ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి వీటితో కంపేర్ చేసి. ఇది హోల్సేల్ షాప్ లాగా అనమాట. సో మనం ఏంటంటే ఇలాంటి హోల్సేల్ షాప్కి వెళ్ళి, మనకి మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 2 kilometers ఉంటుంది కాబట్టి ఇలాంటి హోల్సేల్ షాప్కి వెళ్ళి ప్రిఫర్ చేస్తాం. సో మామూలుగా ఏంటంటే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అండి. నార్మల్గా ఏంటంటే మనము అక్కడ లోపల ఉన్న స్పూన్ తోటి మన హ్యాండ్ అయితే డైరెక్ట్గా పెట్టకూడదు, కానీ మన హ్యాండ్ మీద కొంచెం వేసుకొని తీసుకొని టేస్ట్ చూడడానికైతే అలో చేస్తారు అన్ని దగ్గరలో. కానీ డ్రై ఫ్రూట్స్ సెక్షన్లో మాత్రం టేస్ట్ చూడడానికి ఎందుకు అలో చేయరండి, బోర్డు పెట్టున్నారు పైన. ఇదంతా కూడా మనకి ఇక్కడ నాకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, డ్రై ఫ్రూట్స్లో కూడా ఒరిజినల్ డ్రై ఫ్రూట్ పక్కన చూడండి పొడి చేసింది కూడా ఉంది. సో చిన్న చిన్న ముక్కలు కానించి పెద్ద ముక్కలు, ఫర్ ఎగ్జాంపుల్ బాదం పప్పు తీసుకున్నాం అనుకోండి, చూడండి పక్కన బాదం పప్పు, చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు, బాదం పప్పు. సో మనకి ఏ రేషియో కావాలన్నా మనం తీసుకోవచ్చు డైరెక్ట్గా. సో మనం ఒక్కోసారి పాయసంలో అలా వేసేటప్పుడు చిన్న చిన్న పలుకులు ఉంటే బాగుంటుంది. సో అలాంటి పలుకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అమ్ముతారనమాట, గ్రెయిన్గా. సో ఇదంతా కూడా మనకి ఏదో ఎండబెట్టినవి అమ్ముతున్నారండి. అవి అయితే నాకు కూడా అర్థం కాలేదు. పసుపు కొమ్ములు ఒకటే నాకు ఇక్కడ అర్థమైందండి. సో పక్కన బిర్యానీ ఆకుంది. సో మెక్సికన్స్ ఎక్కువ పర్చేస్ చేస్తారండి ఈ సెక్షన్ అంతా కూడా. సో మనకంత డెప్త్గా అయితే మనం ఎప్పుడు యూజ్ చేయలేదు ఇవన్నీ కూడా. మనం యూజ్ చేసే స్పైసెస్ కూడా ఇక్కడ దొరుకుతాయండి, కొన్ని స్పైసెస్ దొరుకుతాయి. సో అవి ఏంటివన్నీ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో. అండ్ వన్ మోర్ థింగ్, మీకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పనా. ఈ అబస్తోస్ అనేది లాటిన్ అమెరికాలోనే లార్జెస్ట్ స్టోర్స్ అండి. ఇది ఈ నియర్ బై 2 kilometers ఉంటుంది మొత్తం రేడియస్ అంతా. సో లాటిన్ అమెరికాలోనే ఆ లార్జెస్ట్ది అంట. సో మాకు వాళ్ళు చెప్పాక మేము షాక్ అయ్యాము, ఇంత పెద్ద బిజినెస్ అని, చాలా పెద్ద. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చెప్పనా అండి, చింతకాయలు. ఇక్కడ చింతకాయలు చాలా ఫ్రీక్వెంట్గా దొరుకుతాయండి. ఇన్ఫ్యాక్ట్ సినిమాలో జోక్ ఉంటుంది కదండి, పండ్ల రసం అంటే చింతపండు రసం. సో ఇక్కడ నిజంగానే చింతపండు రసం తెగ ఫ్రీక్వెంట్గా తాగుతారండి. సో నెక్స్ట్ బెల్లం కానివ్వండి, చాలా ఫ్రీక్వెంట్గా దొరికేవి బెల్లం ఒకటి, చింతకాయలు ఒకటి. ఇంకొకటి మెయిన్గా ఇక్కడ బాగా కన్జ్యూమ్ చేసే విషయంలో నేను చూసేది హమైకా జ్యూస్ అంటాను కదండి. హమైకా చేసేది ఎంతో అంటే మందార పువ్వులు ఉంటాయి కదా, వాటిని ఎండబెట్టి ఆ రెప్పలతోటి చేస్తారు. అది మందార పువ్వేనండి, ఎండబెట్టిన మందార పువ్వే అండి ఆ ప్యాకెట్లన్నీ. అసలు చాలా ఎక్కువగా దొరుకుతుందండి. సో మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే, అక్కడ స్పెల్లింగ్ రాసే దగ్గర చూడండి, మీకు జమైకా అని ఉంటుంది. ఇక్కడ స్పానిష్లో ఏంటంటే జేని హెచ్గా ప్రొనౌన్స్ చేస్తారనమాట. సో అందువల్ల ఏమవుతుందంటే హమైకా అంటామన్నమాట. సో ఇది కూడా హమైకానే కింద, కానీ జమైకా అని రాసి ఉంటుంది చూడండి, కావాలంటే జేతో ఉంటుంది, కానీ జే ప్రొనౌన్సియేషన్ వచ్చేసి మనకి హెచ్గా ఉంటుంది కాబట్టి హమైకా అని చదువుతారు అంతా కూడా. సో మాకు వచ్చిన కొత్తలో ఈ జేకి హెచ్కి డిఫరెన్స్కి చాలా చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. చాలాసార్లు మాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టేది. అంటే బేసిక్గా మేమున్న సిటీ పేరు ఏంటంటే గుడల జర అండి, జే వస్తుంది, కానీ ఇక్కడంతా గుడల హర అంటాము. అక్కడ కూడా మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. సో ఇదంతా కూడా మనకి ఎండబెట్టినవన్నీ అమ్ముతారండి. సో ఈ సెక్షన్ అయితే మనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం, ఎందుకంటే మనకి అది అవసరం లేదు, మెక్సికన్స్ ఎక్కువ యూజ్ చేస్తారండి అది. సో ఇక్కడంతా కూడా మనకి ఎండబెట్టినవి ఎవరికైనా అంటే నాకు తెలిసి మనమైతే యూజ్ చేయము, మెక్సికన్స్ వాడతారు కాబట్టి నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు ఆ సెక్షన్ మీద. సో ఇవి కూడా తెగ తీసుకెళ్తారండి. నేను ఇంకొకటి చెప్పాలండి ఇక్కడ మీకు,
నేను ఒక ఏరియాలో చూశాను, ఎండబెట్టిన ఇండియన్ మునక్కాయలండి చాలా ఫేమస్ అయ్యాయి ఇక్కడ. మునక్కాయలు ఎండబెట్టినవి కూడా వాడతారు ఇక్కడ. సో అదేందో పీచు పీచులుగా ఉంటుంది. సో మనకైతే తెలియదు కానీ ఏంటివో అవి. ఇవన్నీ కూడా మెక్సికన్స్ యూజ్ చేసేవండి ఈ సెక్షన్ అంతా కూడా. సో అది మనకి అది పువ్వు దొరుకుతుందండి. ఇదేదో పెద్ద దోసకాయలా ఉన్నాయి. నేనైతే ఎప్పుడు దోసకాయలు చూడలేదు, ఇక్కడ అవైలబుల్ ఉండదు. బట్ అదేంటో నాకు తెలియలేదండి, సరదాగా అనిపించింది. ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ సరదాగా ఉంటుంది మీకు. ఎండబెట్టిన బంతి పువ్వు అండి అది. దాన్ని 215 పెసోలకి అమ్ముతున్నారు. 215 into 5 వేసుకోండి, అంత అన్నమాట కేజీ. ఓ మై గాడ్. ఎండబెట్టిన బంతిపూలు ఏం చేస్తారో నాకు తెలియలేదండి. వెనకాల ఉన్నదంటే తేనె. సో ఇందాక చెప్పాను కదండి హమైకా అని. సో అది ఇక్కడ విడిగా ఉంది. హలపినో అంటారు కదండి, ఆ ఎండుమిరపకాయలు అనమాట అది. సో ఇదంతా పొడుల సెక్షన్. ఇక్కడ మనకి కారము, పసుపు ఇలాంటివి మనం తెలియనివి కూడా చాలా రకాల పొడులు మిక్స్కన్స్ వాడతారు, ఆ పొడులు అండి అది. సో ఇదంతా కూడా ఎండుమిరపకాయల సెక్షన్ అనమాట. సో ఒక సైడ్ అంతా ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవి దొరుకుతాయండి. సో సొర్యానా కన్నా ఇక్కడ బెటర్గా ఉంటాయి. సో ఇది ఇండియా నుంచి వచ్చిన చిల్లీ అంటండి. సో ఇందులో కూడా మనకి స్పైసెస్ లెవెల్కి తగ్గట్టుగా డిఫరెంట్ కేటగిరీస్లో చిల్లీస్ అమ్ముతారండి. సో ఇదంతా కూడా మళ్ళీ పొడుల సెక్షనే. సో మనమైతే ఎక్కువ మెజారిటీ పొడులు వాడము అక్కడ. ఇదంతా కూడా మనకి చాకో పౌడరు, మయోనీస్ వీటనికి సంబంధించింది అనమాట, ఫుడ్ కలర్స్ వాటికి సంబంధించింది అనమాట. ఇదంతా కూడా మనకి చాక్లెట్ సెక్షన్ అండి. సో చిన్నపిల్లలకి కావాల్సినన్ని చాక్లెట్ దొరుకుతాయండి ఇక్కడ. 2 rows ఓన్లీ ఫర్ చాక్లెట్స్, జెల్లీస్. సో ఇందులో కూడా బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయండి. ఓట్స్ బిస్కెట్స్ అని, నార్మల్ బిస్కెట్స్ అని, క్రీమీ బిస్కెట్స్ అని. సో ఇవన్నీ కూడా జెల్లీస్ ఆ సెక్షన్ అండి. సో మేమైతే మా పిల్లల్ని ఈ సెక్షన్కి తీసుకెళ్ళాం. ఇదండి ఆయిల్ అనేది మనకి సొర్యానా కన్నా ఇక్కడ కొంచెం తక్కువకే వస్తుందండి. సో మేము ఒకేసారి 5 liters ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. సో ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు, చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్గా అదే వాడతాము. సో ఇదన్నీ కూడా మామూలు చాక్లెట్స్ అండి. సో ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే పైనాపిల్ ఉంటుంది, దాన్ని కట్ చేసి పీసెస్, ఎండబెట్టిన పీసెస్ అండి అది. సో ఇక్కడ మాకున్న పెద్ద టాస్క్ ఏంటంటే మా చిన్న బాబు చేతులు పెట్టకుండా చూసుకోవడం, అదే సరిపోయిందండి మాకైతే మాత్రం. ఇలా క్యూలో ఇది ఫస్ట్ లైన్ అండి, ఫస్ట్ క్యూలో ఉండాలి. ఇక్కడ ఏం చేస్తారంటే మనం తీసుకున్న ఐటెంకి వెయిట్ వేస్తారండి, వెయిట్ అమౌంట్ వేస్తారండి. సో అక్కడ మనం జస్ట్ వెయిట్ అమౌంట్ మాత్రమే వేయించుకుని వస్తాము. నెక్స్ట్ ఇది బిల్లింగ్ కౌంటర్కి వెళ్తామండి. సో ఈలోపే మా చిన్నబాబు బిస్కెట్ ప్యాకెట్లన్నీ ఓపెన్ చేస్తాను గోల చేశాడండి. సో ఎంతలో మాకు తెలిసిన వాళ్ళు వచ్చారండి. సో అలా ఎంజాయ్ చేసాం. మా బాబుకి అయితే సగంలో కాళ్ళు నొప్పులు వచ్చాయి, బాబుని ఎత్తుకొని తిరగాల్సి వచ్చింది. సో ఇలా బిల్లింగ్ కౌంటర్కి వెళ్తుంటే మాకు సైడ్ ఇది కనిపించాయండి, సీడ్స్. వావ్, చాలా రకాల సీడ్స్ దొరికాయండి. ఇవన్నీ ఫస్ట్ కనిపిస్తుంది కదా బ్రోకలీ. నేనైతే దాన్ని మెంతేమో అనుకున్నానండి, తీసి చూడగా తెలిసింది బ్రోకలీ అంట, బ్రోకలీ సీడ్స్ అంట అవి. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్లాంట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి చాలా రకాల సీడ్స్ దొరుకుతాయి. ఫైనల్గా బిల్డింగ్ సెక్షన్కి వచ్చామండి. ఇదండి ఫస్ట్ పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.